బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తిరుమల పర్యటన మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దనట్టుగా తెలుస్తుంది. హిందూ మతం శ్రీవారిపై విశ్వాసం ఉందనే డిక్లరేషన్ సంతకం చేస్తేనే ఆయన తిరుమలను దర్శించుకోవాలని ఇటువైపు టీడీపీ నేతలు కావచ్చు హిందూ సంఘాలను చేస్తూ ఉన్నాయి. అలాగే వైసీపీ మరోవైపు కూడా జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి హోదాలో కూడా తిరుమలలో సందర్శించారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా ఇటు వైసీపీ వాళ్ళు కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. జగన్ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు జగన్. ఆయన తిరుమలను విజిట్ చేస్తారని కూడా ఒకంత ఉత్కంఠ కొనసాగింది. అలాగే హిందూ సంఘాలు టీడీపీ నేతలు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా వారు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు జగన్. ఆయన తిరుమల పర్యటన అయితే రద్దయినట్టుగా తెలుస్తుంది. ఆయన పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా నిఘా ఉంచడం జరిగింది. మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు జగన్. ఆయన ఏం మాట్లాడతారు అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. వైఎస్ జగన్ తిరుమల పర్యటన అయితే రద్దయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మధు, మరి కాసేపట్లో తిరుమలకు వైఎస్ జగన్ వెళ్లాల్సినటువంటి టూర్ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ టూర్ని వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతల కారణం దృష్ట్యా తిరుమల టూర్ని వైఎస్ జగన్ రద్దు చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో అఫీషియల్ గా ఎందుకు రద్దు చేసుకున్నాం టూర్ అనే దానికి సంబంధించి వైఎస్ జగన్ మీడియా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మీడియాకి మొత్తం అంతా కూడా వివరించబోతున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల ఇష్యూ అనేది ఖచ్చితంగా వాళ్ళు కోట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా ఇటు హిందూ సంఘాలతో పాటు టీడీపీ అలాగే బీజేపీ పెద్ద ఎత్తున అటు తిరుమలలో అలాగే తిరుపతిలోనూ ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ వైఎస్ జగన్ కనుక మరి కాసేపట్లో తిరుమల కనుక బయలుదేరి వెళ్తే అవసరమైతే తాడేపల్లిలోనూ అడ్డుకునే అవకాశం ఉంటుంది, గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది, లేదంటే రేణిగుంట ఎయిర్పోర్టు అలాగే తిరుమల తిరుపతి ఇలా అన్ని చోట్లలో కూడా ఒక శాంతి భద్రత ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఒక పక్క ప్రకటనలు శాంతి భద్రతలు కాపాడాలని చేస్తున్నటువంటి కూటమి నేతలు, మరొక పక్క ఈ డిక్లరేషన్ విషయంలో అడ్డుకోవాలనే ఒక కుట్ర అనేది జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ముందస్తుగానే శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి, ఎందుకంటే టీటీడీ అనేది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి చాలా మతపరమైనటువంటి అంశం, హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల ఇష్యూ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పర్యటన అనేది వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది ముందుగానే భావించినటువంటి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే తన పర్యటన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఎప్పుడు వెళ్తారు తిరుమల అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో వైఎస్ జగన్ మాట్లాడబోతున్నారు. ఈ విషయాలన్నీ కూడా చెప్పబోతున్నారు. గత 2 రోజుల నుంచి కూడా డిక్లరేషన్ అంశానికి సంబంధించి ఎప్పుడైతే వైఎస్ జగన్ తిరుమల వెళ్తారంటూ కూడా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా అటు టీడీపీ బీజేపీ నుంచి ప్రధానంగా డిక్లరేషన్ అంశానికి సంబంధించి డిమాండ్ అనేది వస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ విషయం అనేది కూటమి నేతలు ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో గనక ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మాట్లాడొద్దు. డిక్లరేషన్ కి సంబంధించి టీటీడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల వారీగా ఉండబోతుంది. కాబట్టి పొలిటికల్ గా ఎవరు కూడా కామెంట్ చేయొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న పిలుపునిచ్చారు. దీంతో పాటు వైఎస్ జగన్ కూడా తన పర్యటనకు ఎవరు కార్యకర్తలని రావద్దంటూ కూడా ఆల్రెడీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో నేను మాత్రమే కేవలం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వస్తానంటూ కూడా వైఎస్ జగన్ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఈ రోజు
ఉదయం నుంచి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి సంబంధించినటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మొత్తం అంతా కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 13 కూడా అమలు చేశారు. శాంతి భద్రతల ఇష్యూ కూడా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ చాలా అగ్రెసివ్ గా ఉంది ఈ విషయంలో. బీజేపీకి సంబంధించినటువంటి బీజేఎం ఇప్పటికే వైఎస్ జగన్ ఇంటిపైన కూడా దాడి చేశారు. ఇంటిపైన కూడా ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు గోడపైన కాషాయం రంగు పెయింటింగ్ కూడా వేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా వివాదం అనేది తలెత్తుంది. ఇప్పుడు వైఎస్ జగన్ గారు తిరుమల వెళ్తే శాంతి భద్రతల ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుందంటూ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో దీన్ని అఫీషియల్ గా కూడా వైఎస్ జగన్ ప్రకటించబోతున్నారు. అయితే పోలీసులు కూడా సూచన చేస్తున్నారు. ఎందుకంటే సెక్షన్ 30 అనేది అమల్లో ఉంది. ఎలాంటి ర్యాలీలకు కానీ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు కానీ ఏ విధమైనటువంటి ధర్నాలకు కానీ అవకాశం లేదు కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించాలనేది పోలీసులు కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ఈ టైంలో వైఎస్ జగన్ కనుక తిరుమల వెళ్తే ఖచ్చితంగా గొడవలు చెలరేగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి నేతలన్నీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అనేది చాలా మనం చూసినట్టయితే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం, డిక్లరేషన్ అనేది ఇవ్వకపోతే ఖచ్చితంగా తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటామనేది కూటమికి సంబంధించినటువంటి ముఖ్యంగా టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కామెంట్ చేస్తున్నారు. మరొక వైఎస్ఆర్సీపీ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొదటిసారి తిరుమలకి వెళ్తే మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పటికే చాలా సార్లు వైఎస్ జగన్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు పట్టు వస్త్రాలు కూడా సమర్పించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కేవలం గొడవలు సృష్టించడానికి డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది కూటమి నేతలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒకవేళ అల్లరి పరిస్థితులు ఏమైనా చోటు చేసుకుంటాయేమో లేదంటే శాంతి భద్రతల ఇష్యూ ఏదైనా తలెత్తే అవకాశం ఉండటంతో ఈ పర్యటన అయితే సీఎం వైఎస్ జగన్ రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల సమావేశం కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతుంది. మరి కాసేపట్లో అంటే 3 గంటల తర్వాత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ కూడా ఉంది. అసలు ఎందుకు ఈ పర్యటన వాయిదా వేసుకున్నారు, ఈ తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి, డిక్లరేషన్ కి సంబంధించినటువంటి నియమాలు ఏంటి, గతంలో ఏ విధంగా ఫాలో అయ్యారు, ఇప్పుడు ఏ విధంగా ఫాలో అవబోతున్నారు, ఇప్పుడు కొత్తగా కూటమి నేతలు చేస్తున్నటువంటి డిమాండ్స్, వీటన్నింటి అంశాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ కూడా మాట్లాడబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే పర్యటన వాయిదా వేసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. మధు, అంటే దుర్గా మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు, ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా నువ్వు తిరుమలని వైఎస్ జగన్ సందర్శిస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు అని మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు సడన్ గా అంటే ఈ డిక్లరేషన్ అంశం ఖచ్చితంగా చెయ్యాలి, అటువైపు హిందూ సంఘాలు కావచ్చు కూటమి నేతలు కూడా డిక్లరేషన్ ఇస్తేనే ఆయనకి అంటే తిరుమలకు మేము అనుమతిస్తామని ఆ నేపథ్యంలో వెనక్కి తగ్గారనుకోవచ్చా, లేదు అంటే మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనుకోవాలా? అంటే ఖచ్చితంగా శాంతి భద్రతల ఇష్యూను అయితే వైఎస్ఆర్సీపీ కోట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది వైఎస్ఆర్సీపీ చాలా బలంగా చెప్తుంది. మరొక పక్క కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు కూడా డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకి వెళ్లాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఒక పక్క డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటుంది. అదేవిధంగా ఆపోజిట్ గా కూటమి నేతలు డిక్లరేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది డిమాండ్ వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తిరుమల గనక ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ గనక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఓ విధమైనటువంటి అల్లరి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మతపరమైనటువంటి అంశం చాలా సెన్సిటివ్ అయినటువంటి ఇష్యూస్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉద్రేకపూరితంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కనుక వెళ్ళినట్లయితే గొడవలు చెలరేగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం మాకు ఇష్టం లేదనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ డిక్లరేషన్ కి సంబంధించి అయితే గతంలో కూడా డిక్లరేషన్ ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్ లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వైఎస్ జగన్ 2009 ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు. తర్వాత వెళ్ళి అనేక సార్లు వైఎస్ జగన్ వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి వైఎస్ జగన్ అనేక సార్లు తిరుమలకు వెళ్లారు. ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వెళ్లినటువంటి పరిస్థితి, అప్పుడు కూడా డిక్లరేషన్ వెళ్ళారు. తర్వాత బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించే విషయంలో కూడా ఎక్కడ కూడా డిక్లరేషన్ అనేది ఇష్యూ రాలేదు. ఇప్పుడు కావాలనే కూటమి నేతలు డిక్లరేషన్ అనేది తీసుకొస్తున్నారు. డిక్లరేషన్ అనేది ఇవ్వకపోవడం అనేది వ్యక్తిగతమైనటువంటి అంశం. ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తిగా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు గతంలో ఎవరైతే అన్య మతానికి సంబంధించినటువంటి ఇతరత్ర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రముఖులు కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టానికి పరంగా కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ లేదు. ఇస్తే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్ గతంలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ చాలా సార్లు వెళ్లారు కాబట్టి ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు కూడా అనేక సార్లు సమర్పించారు. చాలా సార్లు సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చినప్పుడు అలాగే
ప్రధాని మోడీ వచ్చినప్పుడు, అమిత్ షా వచ్చినప్పుడు అనేక సార్లు తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి, ప్రత్యేక పూజలు అలాగే బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు కూడా డిక్లరేషన్ అంశం అనేది తెరపైకి రాలేదు. ఇప్పుడు కావాలని రాజకీయ లబ్ధి కోసం డిక్లరేషన్ అంశాన్ని తీసుకొస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కానీ కూటమికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ డిమాండ్ అయితే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, తిరుమల నిబంధనలో ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే తప్ప లోపలికి అనుమతించే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. హిందూ సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. వీళ్ళంతా కూడా అక్కడ అల్లరి సృష్టించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వనంటూ కూడా ఇచ్చే అవసరం లేదనేది వైసీపీ చెబుతుంది. ఖచ్చితంగా ఇవ్వాలని కూటమి నేతలు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్ వెళ్తే అక్కడ గొడవలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల దృష్ట్యా వైఎస్ జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎందుకు రద్దు చేసుకున్నారనే దానికి సంబంధించి అయితే కారణం ఈ శాంతి భద్రతల ఇష్యూ గురించి అయితే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇక పూర్తి వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలన్నీ కూడా చెప్పబోతున్నారు. మధు దుర్గా, అంటే కొంచెం సేపటి ముందట కూడా నువ్వు చంద్రబాబు కూడా దీనిపైన ఒక ట్వీట్ చేశారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నిబంధనలు అయితే పాటించాలి, ఖచ్చితంగా భక్తుల మనోభావాలు ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా దాన్ని అయితే చూడొద్దు, శ్రీవారి పవిత్రతను కాపాడడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం, సో ఖచ్చితంగా టీటీడీ నిబంధనలు పాటించాలంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇంతవరకు లేని అంశాలు ఇప్పుడు పైకి వస్తున్నాయి. నెట్వైపు వైసీపీ కూడా విమర్శిస్తూ ఉంది, ఇది ఒక రాజకీయ కక్షగానే చూస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కూటమి నేతలంతా కూడా చెప్తున్నారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి, టీటీడీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అందరూ కూడా ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకి వెళ్లాలి, అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ హోదాలో ఉన్నా కూడా డిక్లరేషన్ ఇవ్వాలనేది కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికే పురంధరేశ్వర్ ఆల్రెడీ కూడా డిమాండ్ చేశారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి, అంటే శ్రీవారిని నమ్మకంతో పైకి వెళ్తున్నాననే డిక్లరేషన్ ఖచ్చితంగా అందరూ ఇచ్చి తీరాలని చాలా స్పష్టంగా సీఎం జగన్ కూడా ట్వీట్ చేశారు. టీటీడీ దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వైఎస్ జగన్ తిరుమలకి వెళ్లాలనేది స్పష్టంగా సీఎం చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో మరొక పక్క ఇప్పటికే పోలీసులు కూడా ఆంక్షలు విధించారు, సెక్షన్ 13 కూడా పెట్టారు. ఎలాంటి ర్యాలీలకు కానీ ఏదైనా కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు, చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితులు. మరొక పక్క వైసీపీ అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గొడవలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అసలు ఈ పర్యటన ఎందుకు వాయిదా వేసుకున్నారు, దాన్ని అనుకున్నటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారనే దానికి సంబంధించి, లేదంటే పోలీసుల నుంచి లేదంటే ఉన్నతాధికారుల నుంచి ఏదైనా సూచనలు వచ్చాయా ఏంటనే విషయాన్ని పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో వైఎస్ జగన్ మీడియాకి వివరించబోతున్నారు. ఏం చెప్తారని, ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత ఇప్పటికే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు వైఎస్ జగన్. తిరుపతి లడ్డూకి సంబంధించి, నెయ్యి కాంట్రాక్టులకు సంబంధించి, ఆ లడ్డు తయారీకి సంబంధించి వీటన్నింటి ప్రాక్టీస్లన్నీ కూడా గతంలో వివరించారు. అప్పటి నుంచి కూడా వివాదం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. కాబట్టి ఈ తాజా విషయాల గురించి ఏం మాట్లాడతారు వైఎస్ జగన్ అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. మధు, రైట్. వైఎస్ జగన్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్న సమయంలో జగన్ తిరుమల పర్యటన రద్దయిందంటూ కూడా ప్రకటన బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ కాసేపట్లో ప్రజలందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు తిరుమలకి వెళ్ళట్లేదు, ఈ పర్యటన ఎందుకు రద్దయింది, ముఖ్యంగా తిరుమల అంతటా కూడా తిరుమల అంతటా కూడా పోలీసులు 30 యాక్ట్ అమలు చేసిన నేపథ్యంలో దాని గురించి కూడా ప్రెస్ మీట్లో చెప్పేటువంటి ఆస్కారం ఉంది అంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అసలు పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈరోజు జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడికి వస్తారని చెప్పి అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు కూడా చేశారు. కానీ ఇప్పుడు తిరుమల పర్యటన సడన్గా జగన్ రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రకంగా పోలీసులు ఇతరులు కూడా ఊపిరి తీసుకున్నారని చెప్పక తప్పదు.
గత నిన్నటి నుంచి కూడా ఒక రకమైన హై టెన్షన్ వాతావరణం తిరుపతిలో నెలకొని ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో లేని ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెలకొని ఉంది. మనం చూసాము జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకు తీరుతామంటూ కూడా బీజేపీతో పాటు తొలుత జనసేన కూటమి నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. నిన్న బీజేపీ మరో అడుగు ముందుకేసి ఏకంగా టీటీడీ ఈవోకి వినతిపత్రం ఇచ్చింది. ఆయన అలిపిరి వద్దే డిక్లరేషన్పై సంతకం పెట్టాలి, లేకుంటే కొండపైకి ఆయన వాహనాన్నే పైకి పంపబోము, అక్కడే అడ్డుకుంటామంటే కూడా సీరియస్గా ఈవోకి ఒక వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంతేకాకుండా అనేక హిందూ సంఘాల ప్రతినిధులు తిరుపతిలోనే మకాం వేసి ఉన్నారు. 3 రోజులుగా వారు తిరుపతిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పట్టణ ఖరారైందో ఆ క్షణం నుంచి పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు వాళ్ళు తిరుపతిలోనే ఉన్నారు. నిన్న మొన్న ఇవాళ కూడా వారు రకరకాల రూపంలో తమ ఆందోళన తెలియజేశారు. గో బ్యాక్ జగన్ అంటూ కూడా ఫ్లెక్సీలు పట్టుకొని నిన్నంతా కూడా వారు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం వాళ్ళైతే చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు అంటే కొండకి ఎవరు వెళ్తానన్నా ఆపడం అనేది మొత్తం ఉండదు. దైవ దర్శనానికి వెళ్ళిన వ్యక్తులను ఎవరు కూడా ఆపలేరు. కేవలం వారికి వారుగా నిర్ణయం తీసుకుంటే తప్ప రావద్దనో ఆపడం అనేది చెప్పరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈవేళ మాత్రం కొంత స్టాండ్ మార్చుకుంది జనసేన వాళ్ళు కానీ టీడీపీ కానీ. కొంతవరకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎక్కడా ఆటంకం కలిగించబోమని పార్టీ అధిష్టానం ఆ మేరకు తమకు ఆదేశాలు అందాయని వారు చెప్పడం జరిగింది. కానీ బీజేపీ నేతలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ విషయంలో జగన్ పర్యటన అడ్డుకు తీరుతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. అనంతపురం, అట్టగే కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా పోలీసులను తిరుపతికి పిలిపించారంటే పోలీస్ శాఖ ఎంత సీరియస్గా ఆయన పర్యటన తీసుకుని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకూడదన్న నేపథ్యంలో ఇటు తిరుపతిలోనూ అటు తిరుమల కొండపైన భారీగా పోలీస్ బలగాల్ని మోహరించున్నారు. జిల్లా అంతా పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. అలిపిరి వద్ద భారీగా పోలీస్ బలగాల్ని మోహరించున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మొత్తం ఎటు చూసినా కూడా కాకీళ్ళే కనిపిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ప్రధానంగా ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ జగన్ కొంత ఆలోచనలో పడినట్టుగా తెలుస్తుంది. కేవలం లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ దృష్ట్యానే ఆయన తన పర్యటనను రద్దు చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పర్యటన వల్ల భంగం వాటి జగన్ తన ఆక్రమణ ముందే ఇటు వైసీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా పోలీసుల నుంచి నోటీసులు వస్తున్నది ఒక ప్రక్కన అయితే, ఇంకో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ శ్రేణులందరికీ కూడా సూచనలు చేశారు. ఎవరు కూడా నిరసనలు చేయొద్దు, శాంతియుతంగా మనం తిరుమల దర్శనానికి వెళ్తున్నామని వైసీపీ అధ్యక్షుడే చెప్పినటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. ఇంకో పక్కన కూటమి నుంచి ఆటంకాలు ఏర్పడతాయి, నిరసనలు ఏర్పడతాయనంటే ఇటు కూటమి నేతలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణే స్వయంగా కూటమి నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన కూటమి నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టీటీడీ డిక్లరేషన్కి సంబంధించి టీటీడీ చూసుకుంటుంది. సో ఎవ్వరూ కూడా నిరసనలు చేయొద్దు, పర్యటనకి ఆటంకాలు కలిగించొద్దు అని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో సమస్య అంతా కూడా సమసిపోయింది, పర్యటన అంతా కూడా చాలా సులువుగా సజావుగా సాగుతుంది అని అనుకుంటున్న క్రమంలో సడన్గా జగన్ ఈ డెసిషన్ తీసుకోవడం ఆంతర్యం ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కూటమిలోని 2 ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ రెండు కూడా టీడీపీ, జనసేన రెండు కూడా జగన్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించపోమని తేల్చి చెప్పాయి. తీరా బీజేపీ మాత్రమే ఆయన పర్యటన అడ్డుకుంటాయని చెప్పింది. అయితే ఇదే సందర్భంలో తిరుపతిలో ఇప్పుడున్న వాతావరణం పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంది. ఎందుకంటే కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పుడైతే వెలుగు చూసిందో తిరుపతి, తిరుమలలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పక తప్పదు. అంటే భక్తుల్లో కూడా కొన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. అంటే కేవలం రాజకీయ పార్టీలే అడ్డుకుంటారని మనం చెప్పలేం. ఒక సామాన్య భక్తుడు కూడా తనకు అనిపించినట్టు ఏదైనా ఏ పనైనా చేయొచ్చు. కాబట్టి అతను తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు కానీ కింద కానీ ఎక్కడైనా సరే అనుకోని అవాంఛనీయ ఘటనలు జరగచ్చు. అది రాజకీయ పార్టీల నుంచే కాకుండా కామన్ మ్యాన్ నుంచి, సామాన్య భక్తుల నుంచి కూడా అట్లాంటి ఒక ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అప్పుడు పోలీస్ శాఖ పెను సవాలుగా మారుతుంది. అంటే ఇదే కాకుండా మీరు అన్నట్లు ఒకవైపు వైసీపీ శ్రేణులు అయితే ఎప్పుడైతే వీళ్ళు అడ్డుకుంటామన్నాయో వైసీపీ శ్రేణులు కూడా రివర్స్ అయ్యాయి. దేవుడి దగ్గరికి వస్తా అంటే మీరు ఎలా అడ్డుకుంటారంటూ కూడా వాళ్ళు ఎదురుదాడి ముమ్మరం చేశారు. తప్పనిసరిగా తమ నాయకుడు వచ్చి తీరుతాడని డిక్లరేషన్ పైన సంతకం పెట్టే ప్రశ్నే లేదని ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూడా వాళ్ళు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు వైసీపీ శ్రేణులకు నోటీసులు రాత్రి నుంచి చాలామంది నేతలకు నోటీసులు సర్వ్ చేశారు. దయచేసి ఎవ్వరు కూడా మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనవద్దు, ఆయన ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఇది ఒక రాజకీయ పరమైన
కార్యక్రమం కానే కాదు. కేవలం భక్తిభావంతో ఆయన వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని పోలీసులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్టీ అధిష్టానం నుంచి కూడా సొంత పార్టీ నేతలకు కేటకు సందేశం అందింది. ఎవరు కూడా జగన్ పర్యటనలో హడావుడి చేయొద్దు, ఎవరు అనవసరంగా కొండపైకి వచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు, కేవలం తన ఒక ఆధ్యాత్మిక చింతనతోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడి దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో హడావుడి చేయొద్దంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆ మేరకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు సూచనలు కూడా అందాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మీరు అన్నట్లు సాఫీగానే జరిగిపోతుంది అనుకున్నాం. నిజానికి మీడియా కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఆ మాటకు వస్తే విపరీతమైన హడావుడి కనిపించింది మీడియాలో కూడా జగన్ పర్యటన నేపథ్యంలో. ఆ మాటకు వస్తే నేషనల్ మీడియా కూడా గత 3 రోజులుగా తిరుపతిలోనే ఉంది. ఆ నేషనల్ మీడియా కూడా పూర్తిగా జగన్ పర్యటనని చాలా ఆసక్తికరంగా గమనిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంత హడావుడి, ఇంత టెన్షన్ నడుమ ఏదైనా సరే అనుకోని ఘటన జరిగే అవకాశాలు లేకపోలేదు. అంటే ముప్పు ఏ వైపు నుంచైనా రావచ్చు. రాజకీయ పార్టీలే కాకుండా ఇతరుల నుంచి, సామాన్య డెవోటీస్ నుంచి కూడా ఏదైనా అనుకోని ప్రతిఘటన ఎదురు కావచ్చు. ఇదంతా కూడా ఓవరాల్గా దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బహుశా ఆకరణ విషయంలో తన వల్ల ఇట్లాంటి ఒక పరిస్థితి తలెత్తడం ఇష్టం లేక కేవలం పోలీసులను దృష్టిలో పెట్టుకొని లేదా శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకొని ఆకరణ విషయంలో తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారనే మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ నేతలు కూడా ఉదయం నుంచి కూడా కనిపించట్లేదు. వారి మీద పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచినప్పుడు కొంతమంది బీజేపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారి నుంచి అనుకోని ఉపద్రవం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు తిరుపతిలో. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా బేరీజు వేసుకునే జగన్మోహన్ రెడ్డి బహుశా ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. అయితే పోలీస్ శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలు అందాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొండపైకి వెళితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని, దానికి ఆటంకం కలిగించవద్దని, ఆటంకం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా జిల్లా పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే ఇప్పటికే స్టేట్మెంట్స్ ఇచ్చారో, ఆ జగన్ పర్యటన అడ్డుకుంటామని, కాన్వాయ్ను ఆపుతామని స్టేట్మెంట్స్ ఇచ్చారో వారంతా కూడా స్వయంగా జిల్లా ఎస్పీ నేరుగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు, ప్రభుత్వం ఆయన కార్యక్రమాన్ని సాఫీగా సాగిపోవాలని కోరుకుంటుంది కాబట్టి మీరు అట్లాంటి పనులు చేయొద్దని వారిని కూడా వారించే ప్రయత్నం జిల్లా ఎస్పీ స్థాయిలో కూడా కొంతవరకు జరిగింది. అంటే పోలీస్ శాఖ నుంచి చాలా వరకు స్పష్టంగా ఆయన పర్యటన విజయవంతం, ప్రశాంతంగా ముగించేందుకే ట్రై చేసిందే కానీ అనుకోని అవాంతరాలు ఎదుర్కోవచ్చు, శాంతి భద్రతల అంశం తలెత్తవచ్చు అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఆఖరి నిమిషంలో తన తిరుమల పర్యటన రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. మురళి, అయితే ఆ టీటీడీ మాజీ చైర్మన్ భూమన ముందు నుంచి కూడా కామెంట్స్ చేస్తున్నారు డిక్లరేషన్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఉదయం నుంచి కొండ మీద కానీ లేదంటే కొండ కింద కానీ వైసీపీ శ్రేణులు లేదా మాజీ టీటీడీ అధ్యక్షులు కానీ ఎవరైనా కనబడ్డారా? వాళ్ళు ఏమైనా కామెంట్స్ చేశారా? ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చి ఈ రద్దు ప్రకటన తర్వాత ఏమైనా మాట్లాడారా? ఇప్పటివరకు కూడా ఇంకా ఏం మాట్లాడలేదు. సరిగ్గా ఒక 2 గంటల క్రితం టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. డిక్లరేషన్ అన్న అంశం మాత్రం ఆయన చాలా సీరియస్గా ఖండించారు. అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనేక మార్లు తిరుమలకు వచ్చారు, స్వామివారికి పట్టు వసలు సమర్పించారు. ఆ వ్యక్తిని ఇప్పుడు డిక్లరేషన్ అనడం ఎంతవరకు సమంజసమని ఆయన సీరియస్గా ఎదురుతాడు చేశాడు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చే అవకాశమే లేదు, ఆ అవసరం కూడా లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్లు పర్యటన రద్దు తర్వాత ఇంకా వైసీపీ నేతలు ఎవరు కూడా మీడియా ముందుకు కానీ లేదా మరో విధంగా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇకపై ఆయన బహుశా అంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కోసం వాళ్ళ పార్టీ నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి. 3 గంటలకు ఆయన వైఎస్ జగన్ అక్కడ మీడియాతో మాట్లాడతారని చెప్పిన నేపథ్యంలో ఆయన ఎలా స్పందించబోతున్నారు, తన పర్యటనకు రద్దుకు కారణాలు జగన్మోహన్ రెడ్డి ఎలా వివరించబోతున్నారు, ఏ కారణాలు చెప్పబోతున్నారు అనేదే వైసీపీ శ్రేణిలో కొంత టెన్షన్ ఉంది, కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ ఫాలో అయ్యే ఉద్దేశంలో ఉన్నారు. మొత్తంగా ఆ పర్యటన క్యాన్సిల్ కావడం మాత్రం పోలీసులు కొంత ఊపిరి తీసుకున్నారని మాత్రం చెప్పక తప్పదు. అంటే వైసీపీ శ్రేణులకు కూడా ముందస్తుగా ఎటువంటి సమాచారం అధిష్టానం నుంచి వెళ్ళలేదు అనుకోవాలా? వైసీపీ అధిష్టానం నుంచి 100% వెళ్ళలేదు. మనకు ఎప్పటికప్పుడు మనం కూడా వైసీపీ శ్రేణులతో టచ్లో ఉన్నాము. ఎందుకంటే వైఎస్ జగన్తో పాటు జిల్లాకు చెందిన అతి ముఖ్య నేతలు, అంటే మొన్న పోటీ చేసి ఓడిపోయిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇక టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలు మాత్రమే ఆయనతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా అక్కడి నుంచి వైఎస్ జగన్తో పాటు తిరుమలకు వెళ్ళి ఆ పర్యటన ఆశాంతం జగన్తోనే ఉండాలని దాదాపు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా డిసైడ్ చేశారు. వారంతా కూడా వారికి కూడా ఆఖరి నిమిషంలోనే, అంటే సరిగ్గా ఒక 10 నిమిషాల క్రితమే వాళ్ళు కూడా టీవీలో చూసి తెలుసుకున్నారు తప్ప నేరుగా వాళ్ళకి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా
ఆఖరి పార్టీ కూడా వారికి నేరుగా మీడియా ద్వారానే వారు అనుకున్న సమాచారం చేరవేసింది. జగన్ గారి పర్యటన రద్దయిందన్న సమాచారం వారికి చేరవేసింది. అంటే పార్టీ ముఖ్య నేతలంతా కూడా మొత్తం తిరుమల పర్యటనలో పాల్గొని భావించారు. అంతేకాకుండా వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి వచ్చారు. అంటే ఇప్పుడున్న టెన్షన్ నేపథ్యంలో జగన్ని చూడాలన్న ఉత్సాహం కావచ్చు, లేదా ఇప్పుడున్న స్థితిలో పార్టీకి అండగా ఉండాలన్న కారణం కావచ్చు, ఏదేమైనా తాము కూడా తిరుపతిలో జగన్ పర్యటనలో పాల్గొనాలని చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి వైసీపీ నేతల కార్యకర్తలు ఈ ఉదయమే తెల్లవారుతో తిరుపతి చేరుకోవడం జరిగింది. వారిపై కూడా పోలీసులు కొంత నిఘా ఉంచారు. బయట ప్రాంత వ్యక్తులు మీరు తిరుమలకు వెళ్లాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటన, రాజకీయ హడావుడి ఏమాత్రం వద్దని కూడా పోలీసులు హెచ్చరించినప్పటికీ వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ మీద అభిమానంతో తిరుపతి జరుపుకోవడం జరిగింది. ఈ విషయం కూడా వైఎస్ జగన్ దృష్టికి వెళ్ళింది. చాలామంది క్యాడరు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు మన పార్టీ క్యాడరు, ఒకవైపు అధికార పార్టీ క్యాడరు, కూటమి నేతల క్యాడరు, ఇవన్నీ కూడా ఎక్కడైనా క్లాష్ అయితే తిరుపతిలో క్లాష్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ దగ్గర, ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరికి వెళ్ళే మార్గ మధ్యంలో, లేదో తిరుమల కొండపై జరగచ్చు. ఏదన్నా సరే అనుకోని ఘటన జరిగితే మనం దానివల్ల అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసుకోవడం ఒకటే ఒక ఉత్తమమైన నిర్ణయంగా బహుశా వైఎస్ జగన్ భావించి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ పర్యటన రద్దు చేసుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది. రైట్ మురళి, అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్ పర్యటన అయితే చేశారు. తిరుమలకు సంబంధించి దర్శనాలు చేసుకున్నారు. స్వయంగా మోదీ వచ్చినప్పుడు కూడా పర్యటన చేశారు. అప్పుడు డిక్లరేషన్కి సంబంధించి ఏమైనా టాపిక్ వచ్చిందా? అప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశారా? పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కానీ, లేదంటే మిగతా సందర్భాల్లో? నిజానికి వైఎస్ జగన్ సీఎం కాక మునుపు ఆయన డిక్లరేషన్ పైన వివాదం తలెత్తింది. ఆ మాటకు వస్తే ఇంకాస్త ముందెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి డిక్లరేషన్ అంశం తలెత్తింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు, హిందూయేతరుడు కాబట్టి ఆయన సంతకం పెట్టాలంటే ఆయనపై కూడా కొంత దుమారం రేగింది. కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా ఆ సంతకం పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి 2009లో ఒకసారి సంతకం పెట్టినట్టుగా కొన్ని టీటీడీ రికార్డ్స్ చెప్తుంది. అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న ఒక వర్షన్ ఏంటంటే, ఒకసారి సంతకం పెట్టిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వచ్చిన ప్రతిసారి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, ఒకసారి తన విశ్వాసాన్ని చూపించిన తర్వాత మళ్ళీ ప్రతిసారి పెట్టాల్సిన అవసరం ఏముందనేది మరొక వర్షన్ ఏంటంటే, వైసీపీ నేతలు ఎప్పుడైతే ఒక వ్యక్తి నేరుగా శ్రీవారి ఆలయం దర్శనానికి వస్తున్నాడో ఆటోమేటిక్గా ఆయన ఆ మతం పట్ల కానీ ఆ భగవంతుడి పట్ల కానీ విశ్వాసాన్ని చూపుతున్నట్లే, అట్లా విశ్వాసంతోనే ఆయన వచ్చారని మనం భావించాల్సి ఉంటుంది అనేది మరొక వర్షన్. ఏదేమైనా హిందూ యాక్ట్ ప్రకారం అటువంటి ఒక అమెండ్మెంట్ అయితే జీవో అయితే ఉంది. తప్పనిసరిగా హిందూయేతరులు వచ్చే సమయంలో వారు అందులో సంతకం పెట్టాల్సి ఉంటుంది. తాము వేరే మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, వేరే మతానికి చెందుతున్నప్పటికీ హిందూ మతం మీద పూర్తి విశ్వాసంతో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆ డిక్లరేషన్ ద్వారా ఆ భక్తులు విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి ఒక డిక్లరేషన్ 2009లోనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇదే సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చిన దాఖలాలే లేవు. ఆయన 5 ఏళ్లు కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వామివారికి పట్టుబడులు సమర్పించేందుకు 5 ఏళ్లు ఆయన ఒంటరిగా వచ్చారు. అదే కాకుండా మిగిలిన ఇతర సందర్భాల్లో కూడా ఆయన తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చారు. ఆ మాటకు వస్తే ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా ఆయన్ని అకంపెనీ చేస్తూ వైఎస్ జగన్ నేరుగా ఆయనతో పాటు దర్శనానికి వెళ్లారు. ఆ రోజు ఎప్పుడు కూడా ఆయన డిక్లరేషన్పై సంతకం పెట్టాలని ఎట్లాంటి వాదన లేదు. కానీ ఎప్పుడైతే అంటే అతని ప్రభుత్వం పడిపోయింది, కల్తీ నెయ్యి వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర పెను దుమారం రేపే నేపథ్యంలో మరోసారి జగన్ దృష్ట్యా ఈ డిక్లరేషన్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంత రగడ జరిగిన నేపథ్యంలోనే బహుశా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే జగన్ ఈవేళ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. మురళి, అయితే మీరు చెప్పారు వైసీపీ వర్షన్ ఈ విధంగా ఉందని. అసలు టీటీడీ రూల్స్ ఏం చెప్తున్నాయి? సో ప్రతిసారి విజిట్ చేసిన ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. 1990లోనే ఆ మేరకు ఒక టీటీడీ జీవో విడుదలైంది. దేవాదాయ శాఖ చట్టం అనుసరించి ఆ మేరకు ఈ జీవో ఉంది. చాలా స్పష్టంగా అందులో పేర్కొనబడింది, హిందూయేతరులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంలో ఈ డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్లో ఏముంటుందంటే, నిజానికి మేము వేరే మతానికి చెందిన వ్యక్తులం, వేరే మత ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తున్న వ్యక్తులం, అయితే ఇవాళ హిందూ మతం పైన పూర్తి విశ్వాసంతోనే తిరుమల కొండపైకి వచ్చాము, ఈ భగవంతుడి మీద వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసంతోనే తిరుమలకి వెళ్తున్నామని అట్లాంటి ఒక డిక్లరేషన్లో ఆ విధంగా పొందుపరిచి ఉంటుంది. అట్లాంటి ఒక సంతకం పెట్టడం అంటే హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్టే, దాని మీద అభిమానం కలిగి ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అట్లాంటి ఒక డిక్లరేషన్ నేపథ్యంలోనే ఈవేళ
ఓకే, ఎస్ మురళి, కంటిన్యూ మురళి. కట్టేయండి చూడు, ప్రెస్ మీట్ పోతున్నట్టు కట్టేయండి. రైట్, తిరుమల టూర్ని అయితే ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. అనేక ఆందోళనలు రగిలేటువంటి పరిస్థితి ఉంది, ఉద్రిక్తతలు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్న నేపథ్యంలోనే జగన్ టూర్ రద్దు అయినట్టుగా ప్రాథమికంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. జగన్ టూర్ రద్దుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అదిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సునీల్, మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన రద్దయింది. గత 2 రోజులుగా కూడా తిరుమల తిరుపతిలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అదేవిధంగా హిందూ సంఘాలు కావచ్చు, పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులంతా కూడా తిరుపతికి చేరుకొని జగన్ రాకను వ్యతిరేకిస్తాము, డిక్లరేషన్ తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. ఏదైతే శ్రీవారి ఆలయానికి వెళ్తారో అప్పుడు డిక్లరేషన్ మీద ఆయన సంతకం చేసి తీరాలి, నాన్ హిందూ కాబట్టి ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. వివిధ ప్రాంతాల్లో వీళ్ళు ఇంకా హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతిలో అక్కడక్కడ వేచి ఉన్న పరిస్థితి జగన్ రాకపోవటము. జగన్ ఖచ్చితంగా తాము అడ్డుకొని తీరుతామని ఇప్పటికే వాళ్ళు ప్రకటించారు. అలిపిరి వద్దనే అడ్డుకుంటామని, అలిపిరి వద్దనే డిక్లరేషన్ మీద సంతకం చేయాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితి. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి కూడా తిరుమలకు వెళ్లే మార్గాల్లో ఎక్కడ ఉంటున్నారన్న అనుమానాలు కూడా తలెత్తున్న నేపథ్యంలో అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను వాయిదా రద్దు చేసుకున్నట్లు సమాచారం అందుతా ఉంది. దీంతో ఇక్కడున్న పోలీసులు వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు సాయంత్రానికి తిరుమల చేరుకుంటారో రేపు ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా శ్రీనివాస్